ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. ఈ రోజున ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానము లేవియా కాండము 26వ అధ్యాయము 2వ వచనం. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలను, నేను యెహోవాను. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, నా పరిశుద్ధ మందిరమును మీరు సన్మానించాలి. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టినప్పుడు అతను ఒక ప్రకటన చేస్తాడు. నేను దీన్ని యెహోవాకు ధూపం వేయుట కొరకే నేను దీన్ని నిర్మిస్తున్నాను, యెహోవాకు బలులు అర్పించుట కొరకే నేను దీన్ని నిర్మిస్తున్నాను అని ఆరాధించే ఆరాధికుల్ని ఏర్పాటు చేస్తాడు. ధూపం వేసే యాజకుల్ని ఏర్పాటు చేస్తాడు. దేవుని మందిరం ఉన్నది ధూపం వేయుటకు, అంటే ప్రార్థన చేయుటకు. రెండవది స్తుతించుటకు, ఆరాధన చేయుటకు. దేవుని మందిరానికి ప్రతి ఆదివారం తప్పకుండా మనం వెళ్ళాలి, ఆరాధించడానికి, కుటుంబ సమేతంగా దేవుని సన్నిధిలో గడపడానికి వెళ్ళాలి. దేవుని వాక్యం అక్కడ వినబడుతుంది, దేవుని స్వరం అక్కడ వినబడుతుంది, నీ జీవితాన్ని సరిచేసుకునే మాటలు అక్కడ వినబడతాయి. అయితే చాలామంది ఈ విధంగా అనుకుంటూ ఉంటారు, ఈ వారమంతా నేను చాలా కష్టపడ్డాను, చాలా ప్రయాసపడ్డాను, ఒక్కరోజు కూడా ఖాళీ లేకుండా పనిచేశాను, దొరికింది ఒక్కరోజు సెలవే కదా, సో ఇంట్లో ప్రశాంతంగా గడుపుదామని చెప్పేసి. అయితే దేవుని వాక్యం చెప్తుంది, 6 రోజులు నువ్వు కష్టపడవు, కానీ 7వ దినమును మాత్రం తప్పకుండా నా మందిరానికి రావాలి, నన్ను సేవించాలి, నన్ను ఆరాధించాలి, నా సన్నిధిలో గడపాలి అని చెప్పేసి. సో ఎవ్వరు కూడా దేవుని మందిరం విషయమే నిర్లక్ష్యంగా ఉండకండి. ప్రతి ఆదివారం నీ పిల్లలతో పాటు నీ భర్తను తీసుకొని కుటుంబం అంతా కూడా కలిసి దేవుని మందిరంలోనికి రావాలి, దేవుని మందిరంలో ఆరాధించాలి, ఆయన సన్నిధిని అనుభవించాలి, ఆయన అభిషేకాన్ని అనుభవించాలి. కాబట్టి దేవుని మందిరాన్ని సన్మానింపమని దేవుని వాక్యం చెప్తున్నది. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆదివారం వచ్చింది అంటే సమయానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆలస్యంగా వెళ్తూ ఉంటారు చాలామంది. మీరు ఎంత నమ్మకంగా దేవుని విషయమై, ఆయన మందిర విషయమై, ఆయన ఆరాధించే విషయమై, ఆయన ప్రార్థించి సేవించే విషయమై ఎంత నమ్మకంగా, ఎంత జాగ్రత్తగా, యథార్థంగా భక్తి చేస్తారో అంతగా ఆశీర్వదింపబడతారండి, అంతగా దీవింపబడతారు. అయితే నేను ఒక మాట చెప్పి ముగిస్తాను ఈ మాటలు. దేవుని మందిరానికి, దేవుని ఆరాధించే స్థలానికి అందరికంటే ముందు నువ్వు ఉండాలి. వెళ్ళేటప్పుడు అందరికంటే చివరి నువ్వు వెళ్ళే విధంగా ఉండాలి. వెళ్ళేటప్పుడు అందరికంటే ఫస్ట్ నువ్వు ఉండాలి. వెళ్ళేటప్పుడు ముగింపబడి ఆమెన్ అన్న తర్వాత అందరికంటే ఫస్ట్ వెళ్ళిపోవడం కాదు, అందరికంటే చివరగా వెళ్ళాలి. అంటే దేవుని మందిరాన్ని ప్రేమించండి, దేవుని మందిరాన్ని ఇష్టపడండి, దేవుని మందిరంలో పరిచర్య చేయండి. ఆ బ్లెస్సింగ్, ఆ ఆశీర్వాదం మీ పిల్లలు జనరేషన్ చూస్తారు. ఇప్పుడు నువ్వు కష్టం, ఇప్పుడు కరువు, ఇప్పుడు బాధ ఉండొచ్చేమో, కానీ తర్వాత మాత్రం గొప్ప దీవెన మీరు చూస్తారు. కళ్ళు మూసుకొని ఈ రోజున తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళండి, ఆరాధించండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డల హృదయాన్ని మీరు దయచేస్తారండి ప్రభా. ఎంతమంది అయితే నీ సన్నిధి విషయమై, నీ మందిర విషయమై నిర్లక్ష్యంగా ఉన్నారు తండ్రి, 2 వారాల మందిరానికి వచ్చి మరలా ఆగిపోయే వాళ్ళ హృదయాలు ఇప్పుడే తెరవబడును గాక. అలాంటి నమ్మకత్వం లేనటువంటి భక్తి తొలగిపోవును గాక. యేసుక్రీస్తు నామంలో నీ ఎడల భయభక్తులు పుట్టించండి, నీ యథార్థతను కలగచేయండి, ఆశీర్వాదంతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజున వారి కుటుంబం అంతా కూడా కలిసి నిన్ను సేవించడానికి సహాయం చేసి బ్లెస్ చేయమని, ఆశీర్వాదంతో మీరు నింపండి. ఈ వారం అంతటికీ కావాల్సిన దీవెనలు, ఆశీర్వాదములు, మేలులు వారికి అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. తప్పకుండా దేవుని మందిరంలో దేవుని ఆరాధించడానికి తప్పకుండా వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ.